ఒకానొక అడవిలో ఒక పెద్ద పులి వేటకు బయలుదేరుదామని అనుకుంటూ గుహ నుంచి బయటకు వచ్చేటప్పటికి వేటకు వెళ్ళే దారిలో ఒక అడవి పిల్లి ఎదురు పడుతుంది. ఆ అడవి పిల్లి పెద్ద పులిని చూస్తూ ఏమాత్రం భయపడకుండా అక్కడే ధైర్యంగా నిలబడి పెద్ద పులి వైపు చూస్తూ ఉంటుంది. పెద్ద పులి ఆశ్చర్యంగా ఆ పిల్లిని చూస్తూ ఇలా అనుకుంటుంది, ఏంటి పిల్లి ఏమాత్రం భయం లేకుండా ధైర్యంగా నన్నే చూస్తూ ఉంది. నన్ను ఈ అడవిలో ఏ జంతువైనా చూస్తే భయపడి పారిపోతుంది అని అనుకుంటూ పిల్లిని నీకు ఎంత ధైర్యం అని అడుగుతుంది. పిల్లి భయపడుతూ ఇలా అంటుంది, ప్రభు, నేను మీ ముందుకు వచ్చిందే మీకు ఆహారం కావటానికి అని జవాబు ఇస్తుంది పిల్లి. పిల్లి మాటలు విని పెద్ద పులి ఆశ్చర్యంగా ఎలా అంటుంది, నాకు ఆహారం కావటానికి వచ్చావా, ఎందుకలా అని ప్రశ్నిస్తుంది పెద్ద పులి. పిల్లి పెద్ద పులికి జవాబుగా ఇలా చెబుతుంది, నా బాధ ఎవరికి చెప్పుకోను, నేను ఎవరికి ఎదురుపడినా వాళ్లకు మంచి జరగదని నన్ను అన్ని జంతువులు తిడుతున్నాయి. నా ముఖం చూస్తే ఏదో కీడు జరుగుతుందని దుమ్మెత్తి పోస్తున్నాయి. అందుకే నాకు జీవితం మీద విరక్తి కలిగి చనిపోవాలని అనుకుంటున్నాను. అందుకే మీకు ఆహారమై చనిపోతే బాగుంటుందని మీ ముందుకు వచ్చాను అని అంటుంది పిల్లి. పిల్లి మాటలు విన్న పెద్ద పులి ఇలా అంటుంది, అయ్యో, నువ్వు అనవసరమైన మాటలు మనసులో పెట్టుకుని నీవు ప్రాణత్యాగం చెయ్యాలి అనుకోవడం సరికాదు. నేను కూడా నిన్ను చూశాను కదా, నువ్వు నాతో పాటు నా వెంట వచ్చినట్లయితే నాకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో నీకే తెలుస్తుంది అని చెబుతుంది పెద్ద పులి. పెద్ద పులి మాటలకు పిల్లి అలాగే ప్రభు అంటూ పెద్ద పులి వెంట అడవికి బయలుదేరుతుంది. కాస్త దూరం వెళ్ళగానే పెద్ద పులికి జింక పిల్ల కనపడింది. వెంటనే పెద్ద పులి అమాంతంగా జింక వద్దకు పరిగెత్తింది. జింక పిల్ల పెద్ద పులిని గమనించి దూరంగా పారిపోయింది. జింక పిల్ల దొరక్కపోవడంతో పెద్ద పులి నిరాశపడింది. జరిగింది చూసి పిల్లి పెద్ద పులితో ఎలా అంటుంది, చూసారా ప్రభు, మీకు నోటి వరకు వచ్చిన ఆహారం దొరకకుండా పోయింది. అంతా మీరు నన్ను చూడటం వల్లే అని అంటుంది పిల్లి. పిల్లి మాటలకు పెద్ద పులి ఇలా అంటుంది, అయ్యో, నీ గురించి కాదు, నేను ఆహారం కనిపించిందని తొందరలో వేగంగా శబ్దం చేస్తూ పరుగు పెట్టాను. అది గమనించి జింక పారిపోయింది. ఇది నా పొరపాటు, నీ గురించి కాదు అని సర్ది చెప్పింది పెద్ద పులి. పెద్ద పులి పిల్లి ఇంకాస్త ముందుకు వెళ్తాయి. ఒకచోట పెద్ద పులికి గడ్డి మేస్తూ ఒక గొర్రె కనపడుతుంది. వెంటనే చప్పుడు చేయకుండా గడ్డి మేస్తున్న గొర్రె వెనుకకు వెళుతుంది పెద్ద పులి. పెద్ద పులి సంతోషంతో ఆహారం దొరికిందని తన వెనుకగా వస్తున్న పిల్లిని చూస్తుంది. ఆ సమయంలో గొర్రె తన వెనుక ఉన్న పెద్ద పులిని గమనించి భయంతో పారిపోతుంది. జరిగింది చూస్తూ పిల్లి, గమనించారా ప్రభు, ఇప్పుడు కూడా మీ నోటి దగ్గరకు వచ్చిన ఆహారం మీకు దొరకకుండా పోయింది. ఇప్పుడు జరిగింది మీరు నన్ను చూడటం వలన కాదంటారా ప్రభు అని అడుగుతుంది పిల్లి. అయ్యో, అదేమీ కాదు, నేను నిన్ను చూడటంతో గొర్రె నన్ను గమనించి హఠాత్తుగా పారిపోయింది, అంతేగాని నీ గురించి కాదు అని చెబుతూ ఒకచోట పొదల మాటును దాక్కుంటుంది పెద్ద పులి. పిల్లి మాత్రం నా వల్లే మీకు ఆహారం దొరకడం లేదని పెద్ద పులితో అంటూ కాస్త ముందుకు వెళుతూ ఉండగా పిల్లికి ఒక అడవి పంది ఎదురవుతుంది. ఆ అడవి పంది పిల్లిని చూసి చిరాగ్గా మొహం పెడుతుంది. పొదల మాటు నుంచి అడవి పందిని గమనించిన పెద్ద పులి మెల్లగా వెనుక వైపు నుంచి అడవి పందిపై పంజా విసిరి చంపుతుంది పెద్ద పులి.
పెద్ద పులి పిల్లితో ఇలా అంటుంది, ఈరోజు నాకు బాగా ఇష్టమైన అడవి పంది మాంసం ఆహారంగా దొరికింది. వేటకు వచ్చేటప్పుడు నిన్ను చూడటం వల్ల మంచే జరిగింది కదా నాకు అని పెద్ద పులి పిల్లితో అంటుంది. పెద్ద పులి మాటలకు పిల్లి ఇలా అంటుంది, అడవి పంది ముందు నన్ను చూసింది కదా ప్రభు, అందుకే అది మీకు ఆహారంగా చిక్కుకుంది అని అంటుంది పిల్లి. పిల్లి మాటలు విని పెద్ద పులి ఇలా అంటుంది, నీ మనసులో ఉన్న ప్రతికూల భావాన్ని నువ్వు వదిలిపెట్టాలి. నిన్ను చూసిన వాళ్ళకి ఏది జరిగినా అది నీ వల్లే జరిగింది అని భావించడం సరికాదు. అలా అనుకున్నన్ని రోజులు నీకు మనశ్శాంతి ఉండదు. నీలో ఉన్న ప్రతికూల దృక్పథం పోవాలి. అప్పుడే నీలోని నిరాశ పోతుంది. నువ్వు ఆశావాద దృక్పథం అలవరుచుకోవాలి. ఇంతకన్నా నేను ఏమీ చెప్పలేను అంటూ పెద్ద పులి తాను వేటాడిన అడవి పంది కళేబరాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ మాటలు విని పిల్లి ఇలా అనుకుంటుంది, పెద్ద పులి చెప్పినట్లు తనలో ఉన్న ప్రతికూల భావాన్ని విడిచిపెట్టి సానుకూల దృక్పథం అలవాటు చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది.